హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ అరటికాయ పొడి కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 అరటికాయలు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, తాలింపు గింజలు అవి ఏమిటంటే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అన్నీ కలిపి ఒక 2 స్పూన్స్, కరివేపాకు, చిన్నులపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నిమ్మకాయ. ముందుగా తయారీ విధానము. అరటికాయ పొడి కూర తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. అరటికాయని ముందుగా 2 ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ పోసుకొని ముందుగా ఈ అరటికాయని ఉడికించుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాం దీంట్లో ఉడికించేటప్పుడు. ఇప్పుడు పొయ్యి మీద ఈ అరటికాయలు బాగా ఉడికించుకుందాము. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ తాలింపు గింజలు వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఈ తాలింపు గింజలు బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఆ ఎండుమిర్చి కూడా బాగా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు చిన్నులపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా వేగనిచ్చుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాము. ఇందాక మనం ఉడికించుకున్న అరటికాయ ముక్కలు కూడా పొడి పొడి చేసుకొని వేసేసుకుందాం. మొత్తం ఉడికించింది మొత్తం ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. ఈ పసుపు వేసుకొని ఇది బాగా కలబెట్టుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఈ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి గైస్ ఎలా వచ్చిందో, పొడి పొడిగా వస్తుంది. ఫైనల్గా లాస్ట్లో నిమ్మకాయ రసం కొంచెం పిండుకుందాం. ఇది నిమ్మకాయ రసం పిండుకుందా కొంచెం కలుపుకుందాం. ఫైనల్లీ అరటికాయ పొడి కూర ఈజ్ రెడీ.